జై శ్రీ వేదం పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులైనటువంటి దివ్య వేద భగవత్ స్వరూపులారా, భగవంతుని యొక్క దివ్యానుగ్రహం వలన మనం అందరం కూడా క్షేమంగా సుఖంగా ఆనందంగా జీవిస్తున్నాం. మరి ఈరోజు మన ఆశ్రమానికి పరీక్ష ఒక రూపమైతే అప్పుడప్పుడు ఆయా సమయాల్లో మరి అందరికీ పరిచయం కావడానికి భగవంతుడు ఒక్కొక్కరిని అందిస్తూ ఉంటారు. అందులో మరి కృష్ణారెడ్డి గారు మరి వీరు సంపూర్ణంగా వేదం కొరకు తన యొక్క జీవితాన్ని అర్పించారు. మరి దేవనాగర లిపిలో 4 వేదముల యొక్క ముద్రణ చేశారు. అదేవిధంగా వేద భగవాన్ అదే నాగరలిపి. తర్వాత మహర్షి దయానంద స్వామి వారి యొక్క భాష్యాన్ని తెలుగు అనువాదంలో అత్యంత బృహత్ గ్రంథాన్ని కూడా వారు 2-3 రూపాలుగా, ఎందుకంటే బృహత్ గ్రంథం అందరూ కొనుక్కోలేరు కాబట్టి ఆ రూపంగా ఒక్కొక్క భాగాన్ని అట్లా 22 భాగాలుగా ఋగ్వేదాన్ని, అదేవిధంగా యజుర్వేదాన్ని, సామవేదాన్ని, అథర్వణ, ఇటు మూలము అటు భాష్యము, అదేవిధంగా మన జీవన విధానంలో భగవంతుడు ఏ విధంగా మనం నడవాలన్నటువంటి మార్గదర్శకంగా ఇచ్చినటువంటి యజ్ఞం ఏ విధంగా చేసుకోవాలి, మన ఇంట్లో ఏ విధంగా ఉండాలి, గోవుని ఎలా రక్షించుకోవాలి, భగవంతుడు ఇచ్చిన సంపదను ఏ విధంగా రక్షించుకోవాలి, పంచభూతాలను ఏ విధంగా రక్షించుకోవాలి అన్నటువంటి ఒక మార్గదర్శనంగా చిన్న పుస్తకం ప్రతి ఇంట్లో ఉండాలంటే వేద రూపంగా అందించినటువంటి మహానుభావులు. కాబట్టి మన ఆశ్రమానికి వచ్చారు కాబట్టి వారికి మరి మన వేద భారతి పీఠం తరపున సంపూర్ణమైనటువంటి శుభాభివందనం. మరి వారు కూడా 2 నిమిషాలు మాట్లాడతారని మీకు అందరు కూడా తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా కాస్త ఈ వీడియోలు చూసినటువంటి వాళ్ళందరూ కూడా కొంత వేదం పైన అవగాహన ఉండాలని ఆ విధంగా మీరు భావించి దాన్ని వేదాన్ని విని తరిస్తారని భావన చేతి మీకు అందిస్తున్నాం కాబట్టి విని తరించండి. జై శ్రీ వేదం. ఓం స్తుతామయా వరదా వేదమాత ప్రచోదయంతాం పావమాని ద్విజానాం ఆయుః ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్షసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. వేదము విశ్వమానవుల వేదన తీర్చి విశేష విఘ్న సంపాదన గూర్చి మోహ భవబంధము ద్రించు నటన్సు దెల్వ సంవేదన మానసుండనై విశ్వమునేలటి వేదమాత సత్పాదము చేరనా బ్రతుకు పావనమయ్య జగద్ధితంబుగా. వేదములాంధ్రదేశమున విస్తృతి నొందగజేయటానికై వేదములచ్చు వేసి తిని వేదగిరిన్ నెలకొల్పితిన్ సదా వేద ప్రచారముల్ భువిని వెల్గుటకై ఒక వేద పీఠమున్ వేదన తోడనేను ప్రభవింపగజేసితి భారతావనిన్. ఆత్మబంధువులారా, పవిత్రమైనటువంటి బాసర క్షేత్రములో వేద విద్యా పీఠంలో ఈరోజు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. స్వామివారు వేద విద్యానంద స్వామివారు వారి యొక్క నామాన్ని సార్థకం చేసుకొని వేదానికి అంకితమై అనేక మందికి వేదాలను నేర్పినటువంటి ఒక మహా గొప్ప వేద విద్వాంసులు, సస్వరంగా సుస్వరంగా వేదాన్ని జనసామాన్యంలోకి తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప వేద విద్వాంసులు సార్థక నామధేయంగా ఆ కాలంలో వేదవ్యాసుడు ఇక్కడ సరస్వతీ దేవాలయాన్ని స్థాపించినట్లుగా చెబుతుంటారు. అలాంటి బాసర క్షేత్రములో వేద విద్య పాఠశాలను ప్రారంభించడం మానవ మాతృలకు, అంటే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ప్రాంత భేదము లేకుండా, కులభేదం లేకుండా అన్ని వర్ణాల వారికి వేద విద్యను అందించడానికి కంకణబద్ధులై ఈనాడు తెలుగు ప్రాంతంలో వేదాలను ప్రతి సామాన్యుల వరకు చేరువకు తీసుకెళ్ళినటువంటి వీరి యొక్క ఆచరణ ఆశయము సిద్ధించింది. ఈరోజు నేను చాలా కాలం తర్వాత ప్రతి సంవత్సరం వస్తుంటాను. ఆ కాలంలో ఉన్న దానికి ఈ రోజు ఉన్న దానికి చాలా మార్పులు వచ్చినవి. మరి భగవానుడు వీరికి అన్ని రకాలుగా సహకరిస్తూ ఈరోజు ఇంతమంది వేద విద్యార్థులను తయారు చేశారు అని అంటే అది యొక్క తెలుగు నేల చేసుకున్నటువంటి గొప్ప పుణ్యం. అలాంటి వేదం అనేటటువంటిది సమస్త మానవుల శ్రేయస్సును కొరకు ఇచ్చినటువంటి భగవంతుడు ప్రసాదించినటువంటి గొప్ప విజ్ఞాన భాండాగారం. వేదము అనే పదములోనే జ్ఞానం అనే అర్థం ఉంది.
అందుకనే మహర్షులు వేదం అనే శబ్దానికి 4 అర్థాలను 4 ధాతువులను సృష్టించారు. విధి జ్ఞానే, విధి విచారణే, విదుర్లాభౌ, విధు సత్తాయాం. అంటే ఈ ఒక్క ధాతువు వల్ల వేదము శబ్దము 4 అర్థాలను ఇస్తుంది. ఆయా సమయాలలో మానవుని యొక్క జీవితము ఎలాగైతే 4 విభాగాలుగా విభజింపబడి బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలకు అనుకూలంగా ధర్మ అర్థ కామ మోక్షాలను సాధించడానికి అనుకూలంగా ఈ యొక్క వేదం అనేటటువంటి శబ్దము విశదీకరించబడి వేదమయమైనటువంటి జీవితాన్ని గడపడానికి భగవంతుడు మనకి మానవ జన్మనిచ్చాడు. అందుకనే వేదానికి శృతి అని పేరుంది, వినడం. ఇక్కడ చాలామందికి ఇక్కడ పుస్తకాలు మాధ్యమంగా కాకుండా కేవలం ఆనుశ్రావికంగా శ్రవణ మాత్రంగానే శృతిప్రాయంగా ఈ వేదాలను ఇక్కడ అధ్యయనం చేస్తూ ఉంటారు. నేను ఇక్కడ వచ్చిన తర్వాత చిన్న పిల్లలు, 2 సంవత్సరాల పిల్లలు, 3 సంవత్సరాల పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఉంటూ వాళ్ళు సహజంగానే వేదాన్ని వింటూ వల్లే వేస్తూ ఉన్నారు. ఆ చిన్నారులను చూస్తుంటే నిజంగా పూర్వకాలం మన పెద్దలు ఎలాగా బ్రాహ్మణుల యొక్క గృహాలలో వేదాలను అధ్యయనం చేసినటువంటి వేద విద్యార్థులు ఏ విధంగా ఉంటారు, ఇలాంటి పవిత్రమైనటువంటి క్షేత్రంలో ఈ విధంగా వేదాధ్యయనం చేయడం అనేటటువంటిది చాలా ఆశ్చర్యకరము, ఆనందకరమైనటువంటి విషయంగా భావించాలి. మరి వేదము స్వాముల వారితో ప్రసంగిస్తున్నప్పుడు ఈ ప్రపంచమంతా భగవంతుడు ఒక్కడే, సృష్టి ఒక్కడే, దేవుడు ఒక్కడే, కాబట్టి వేదం కూడా ఒకటే అని చెప్పారు. అందుకనే చాలామంది మనకు శాస్త్రాలలో కూడా వేదము అనే పదమే ఎక్కువగా ప్రయోగించబడుతుంది. ఆయా సందర్భాలలో వేదాహ చతుర్వేదాహ అని కూడా మనకు ఉంటుంది. వేదయతీతి వేదః, వేదం అనేటటువంటిది ఒక ప్రాంతానికి, ఒక దేశానికి, ఒక వర్గానికి చెందినటువంటిది కాదు, అది విశ్వమయమైనటువంటి వేదం. అందుకని వేదం అనే శబ్దము అది నామవాచకమే కానీ, గుణవాచకమే కానీ నామవాచకం కాదు. వేదం అంటే జ్ఞానం. ఆ జ్ఞానం ఎవరిలో ఉంటుంది? జ్ఞానిలో ఉంటుంది. ఆ జ్ఞాని ఒకడే పరమేశ్వరుడు కాబట్టి వేదము ఒకటే. కాకపోతే వేదాలలో పరావిద్య అపరావిద్య అనే 2 విద్యలు ఉండడం వల్ల వేదద్వయ అన్నారు. అటు తర్వాత వేదాలను వేదత్రయ అని కూడా అన్నారు. ఎందుకంటే వేదాలలో జ్ఞానము, కర్మ, ఉపాసన అనేటటువంటి 3 విద్యలు ఉన్నాయి కాబట్టి వేద విద్య అన్నారు, వేదత్రయ అన్నారు. అదేవిధంగా వేదము పద్యాత్మకంగా, గద్యాత్మకంగా, గానాత్మకంగా, పద్యం అంటే ఋగ్వేదం, గద్యం అంటే యజుర్వేదం, గానం అంటే సామవేదం. ఈ విధంగా పద్య గద్య గానాత్మకంగా రచింపబడింది కాబట్టి పశ్య దేవస్య కావ్యం న మమార నజీరియతి అన్నాడు పరమేశ్వరుడు, ఆదికవి, పరమపురుషుడు. అలాంటి పరమ పురుషుని యొక్క కావ్యమైనటువంటి వేదము 3 రకాలుగా రచింపబడింది కాబట్టి దీన్ని వేదత్రయ అన్నారు. కాకపోతే మానవి యొక్క జీవితాన్ని అన్వయించడానికి, ధర్మార్థ కామ మోక్షాలు సాధించడానికి దానికి అనుకూలంగా వేదాలను 4గా విభజించి దానికి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదం అనేటటువంటి పేర్లు పెట్టడం జరిగింది. ఈ వేదాలు అంటే 4 కాదు, అనంతావై వేదాహ అన్నారు. వేదం అంటే జ్ఞానం, అది అనంతం. విశ్వము ఎంత అనంతమైనటువంటిదో ఆ పరమపురుషుని యొక్క జ్ఞానం కూడా అనంతమైనటువంటిది. కాబట్టి వేదానికి ఎల్లలు లేవు, హద్దులు లేవు. అది మానవ సమాజంలో ఉన్న ప్రతి మనిషి కూడా చదివేటటువంటి వేదాన్ని మనం అందరం చదవాలి. ఒక వర్గానికే ఇది పరిమితమైనటువంటిది కాదు. ఇది విశ్వ భాష, విశ్వ వేద భాష, సమస్త మానవులకు చెందినటువంటిది. కాబట్టి వేదాలను అందరూ అధ్యయనం చేయాలి. ఈ బాసర క్షేత్రములో ఒక వేద విశ్వవిద్యాలయం, ఇక శ్రీ వేద భారతి విద్యాపీఠం అనేటటువంటి పేరుతో ఇక్కడ ఈ వేద విద్యాలయం ఏర్పాటు చేసుకోవడం, ఇది చాలామందికి బ్రాహ్మణేతరులకు అయినటువంటి నాలాంటి వాళ్ళకు, అంటే మనలాంటి వాళ్ళందరికీ కూడా కేవలం పుట్టుకతోటే బ్రాహ్మణుడు కాకుండా పుట్టుకతో వేదం మనకు ధర్మశాస్త్రం ఉంది. మనుధర్మశాస్త్రములో జన్మనా జాయతే శూద్ర కర్మణా ద్విజ ఉచ్యతే అన్నారు. పుట్టుకతో అందరూ శూద్రులే, వాళ్ళ యొక్క కర్మ ద్వారా వేదాధ్యయనం చేసి బ్రాహ్మణుడు అవుతాడు. కాబట్టి ఇక్కడ అందరూ కూడా వేదాన్ని నేర్చి బ్రాహ్మణులు అవుతున్నారు. ఈ విధంగా వేదోపదిష్టములైనటువంటి అనేకమైనటువంటి క్రతువులను, వేద విద్యలను అభ్యసించి ఈ తెలంగాణ ప్రాంతంలో తెలుగు మాధ్యమంగా వేదాలను అధ్యయనం చేస్తున్నటువంటి పూజ్య స్వామి శ్రీ వేదానంద సరస్వతి స్వాముల వారు నిజంగా చాలా కారణజన్ములు, అదృష్టవంతులు, సార్థక జీవితం కలిగినటువంటి వారు. ఈ యొక్క మారుమూల ప్రాంతంలో ఈ యొక్క మరి
దక్షిణ గంగగా పేరుగాంచినటువంటి గోదావరి నదీ సంగమ ప్రాంతంలో వేదములో ఉంది సంగమేచ నదీనాం గౌహరేషు గిరీనాం అంటే నదీ సంగమములో ప్రాంతములు కానీ గిరి సదృశ ప్రాంతములో కానీ ఈ యొక్క వేద గురుకులాలు పెట్టాలని వేదములో ఉంది. కాబట్టి పూజ్య శ్రీ స్వాముల వారు అదేవిధంగా గంగగా పేరుగాంచినటువంటి గోదావరి నది సంగమ ప్రాంతంలో ఈ యొక్క వేద పాఠశాలను ప్రారంభించి అనేక మందికి వందలాది మందికి వేదాలను సస్వరంగా సుస్వరంగా నేర్పించడమే కాకుండా యూట్యూబ్ ద్వారా ఎక్కడ ఎవరున్నా సరే నేను చాలామందిని గమనించాను. నేను మా ఇంట్లో కూడా మా భార్య కూడా ప్రతి నిత్యము ఈ యొక్క నమ్మకం చమకం వింటుంది చదువుతూ వింటూ అంటూ ప్రతి సోమవారం రుద్రయాగం చేస్తుంది. ప్రతి పౌర్ణానికి రుద్రయాగం చేస్తుంది ఆమె. ఈ స్వాముల వారి యొక్క ఆదర్శంగా తీసుకొని ఆ పాఠాన్ని యథాతథంగా సెల్ ఫోన్ ద్వారా అంటే యూట్యూబ్ ద్వారా వింటూ ఆ యొక్క యజ్ఞాన్ని ఆమె సస్వరంగా వేదాన్ని నమ్మక చమకాన్ని కంఠస్థం చేసింది. ఈ విధంగా అనేక మంది వేద విద్యార్థులకు నేను ఆర్య సమాజంలో చాలామంది వేద విద్వాంసులను చూశాను. వారు వైదిక పద్ధతిలో ఏకశృతిగా వేదాలను చదువుతారు, కానీ సస్వరంగా వేదాన్ని నేర్చుకున్నది పూజ్య స్వాముల వారి దగ్గరనే. కాబట్టి మనం అందరం కూడా వేదాధ్యయనం చేసుకోవాలి. ఆ వేదం కొరకే మన యొక్క ఈ జీవితం వచ్చింది కాబట్టి మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అని అంటే మరొక్కసారి వేదాల వైపు మరలాలి. వేదాన్ని మన జీవితంలో అన్వయించుకోవాలి. వేదము లేకపోతే అంటే జ్ఞానము లేకపోతే మానవ జీవితానికి అర్థం లేదు. కాబట్టి ఈ యొక్క వేదాధ్యయనం ద్వారానే విద్యయ అమృతమశ్నుతే అని యజుర్వేదం మనకు చెప్పింది. విద్య వల్లనే అంటే వేద విద్య వల్లనే అమృతం అంటే అకుంఠితమైనటువంటి ఆనందమైనటువంటి జీవితము అంటే మోక్ష ఆనందం కలుగుతుంది. కాబట్టి ఈ విద్య వలనే మనం మోక్షం ఆనందం కలుగుతుంది. కాబట్టి ఈ వేద విద్య ఒకటే మానవ సమాజాన్ని సక్రమమైనటువంటి మార్గంలో శాంతిమయమైనటువంటి మార్గంలో తీసుకువెళ్ళి మానవులందరినీ వసుధైవ కుటుంబకం చేసేటటువంటి ఒకే ఒక మార్గము ఈ యొక్క వేద మార్గము. కాబట్టి మరి మధ్యకాలంలో వచ్చినటువంటి వాటిని కాకుండా అనాది కాలం నుండి కాలముతో లోబడినటువంటిది కాదు. అందుకనే స్వాముల వారితో వచ్చి మాట్లాడుతున్నప్పుడు వారితో మా సంభాషణలో మరి మనకు యోగశాస్త్రంలో పతంజలి ఒక సూత్రం చెప్తాడు. సహ పూర్వేషామపి కురుహు కాలేన అనవచ్ఛేదాత్ అంటే కాలానికి ఆవలగా ఉన్నటువంటి వాడు అంటే కాలానికి లోబడిన వాడు పరమేశ్వరుడు ఏ విధంగా కాడో అదేవిధంగా వేదము కూడా ఒక కాలానికి లోబడినటువంటిది కాదు. అది అనంతమైనటువంటి జ్ఞాన పుంజంగా అనంత కాలానికి చెందినటువంటిది. కాబట్టి అలాంటి వేద మార్గంలోకి మనం అందరము రావాలని కోరుతూ ఈరోజు నేను ఈ వేద విద్యా పాఠశాలకు రావడం శ్రీ వేద భారతి పీఠానికి రావడం నా అదృష్టంగా భావిస్తూ ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ నాకు చెబుతూ ఉంటారు. బాసరలో వేద పాఠశాలలో ప్రపంచంలో అతిపెద్దనైనటువంటి దివ్య వేదవాణి అనేటటువంటి గ్రంథాన్ని మరి ప్రపంచంలో వేదము చాలా గొప్పది. అలాంటి గొప్పనైనటువంటి వేదాన్ని చాలా పెద్దగా ముద్రించాలి అనేటటువంటి సంకల్పంతో మరి మహర్షి దయానంద సరస్వతి రాసినటువంటి చతుర్వేద భాష్యాలన్నింటినీ కూడా మామూలుగా 42 భాగాలుగా ముద్రిస్తూ వాటన్నింటిని ఒకచోట వేసి ఒక బృహత్ గ్రంథంగా ముద్రించి దాన్ని ఆకర్షణీయంగా సందర్శనీయంగా నేను ముద్రించడం, అలాంటి గొప్ప వేదాన్ని గొప్ప సంకల్పం కలిగినటువంటి ఈ యొక్క స్వాముల వారు దాన్ని ఒక పీఠంగా వేసి అక్కడ అందరికీ ప్రశంపజేస్తూ వారికి చాలామంది పూజ చేస్తూ ఉన్నారు, నమస్కరిస్తున్నారు. అలాంటి దివ్యవేదమైనటువంటి వేదాన్ని దర్శించడం, తర్వాత స్పర్శించడం, శ్రవణం చేయడం, ఈ విధంగా మన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ మరొకసారి తెలుగు ప్రాంతీయులందరినీ కూడా ఈ వేద మార్గంలోకి రావాలని కోరుతూ వేదాలను యూట్యూబ్ ద్వారా ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి వాటిలో శ్రీ వేద భారతి అని కొడితే మనకు SVBP అని కొడితే మనకు ఈ వేద సస్వరమైనటువంటి వేదాలన్నీ కూడా మనకు అందుబాటులోకి వస్తాయి. కాబట్టి నమ్మకము చమకముతో పాటుగా పురుష సూక్తము, స్త్రీ సూక్తము వీటన్నింటిని కూడా మనం ఇంట్లో ఉండి కూడా వీటిని నేర్చుకోవచ్చు. మరి స్వాముల వారు అనేక శ్రమ ప్రయాసల కోర్చి అలాంటి సౌలభ్యాన్ని మనకు కరతలామలకంగా చేసి మనకు అందింపజేశారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకొని తరించాలని కోరుతూ ఓం శాంతి శాంతి. జై శ్రీ వేదం. వారు చెప్పినట్లుగా వారి యొక్క జీవితం కూడా వేదం కొరకే. కాబట్టి అదేవిధంగా మన ఆశ్రమం కూడా వేదం కొరకే. ఎందుకంటే ఎంతోమంది మహర్షులు, ఎంతోమంది దేవాది దేవతలు కూడా యద్యదాచరిత శ్రేష్ఠ అన్నట్లుగా వారి మార్గాన్ని అంటే వారు వేద మార్గాన్ని అనుసరించారు. మనం
వేద మార్గాన్ని వారు అందించినటువంటి వారి మార్గాన్ని కూడా అనుసరిస్తున్నాం కాబట్టి వారందరూ చెప్పినటువంటి ఒక విషయం ఏంటంటే, ఎవరైతే వేదం ద్వారా సత్యాన్ని జ్ఞానాన్ని తెలుసుకుంటారో వారు వారి యొక్క జీవితంలో ఎట్టి కష్టాన్ని కూడా అనుభవించకుండా సుస్థిరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు, అసందిగ్ధమైనటువంటి జీవన విధానాన్ని తయారు చేసుకుంటారు. కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి జీవితము ఆ వేద భగవంతుడు మనందరికీ ప్రసాదించి అనుగ్రహిస్తాడని భావించి అందరికీ జై శ్రీ వేద.